మకర రాశి. మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారి అభివృద్ధికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు చాలా వరకు కుటుంబానికి సపోర్ట్ ఇచ్చే విధంగా ఉండడం, వారి యొక్క సమయస్ఫూర్తి కుటుంబానికి అనుకూలంగా ఉండడం, అలాగే వారి యొక్క ఉన్నత విద్య కొరకు కావచ్చు, వారి యొక్క అభివృద్ధి కొరకు, వృత్తిలో వారి యొక్క అభివృద్ధి కొరకు వారు తీసుకునే నిర్ణయాలలో మీ సపోర్ట్ కూడా చాలా వరకు ఉండడం, అలాగే వారితో కలిపి చక్కటి వాతావరణాన్ని సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, తర్వాత ముఖ్యంగా బంధువర్గంతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చక్కగా ఉండడం, ఆర్థిక విషయాలను పెంపొందించుకోవడం మొదలైనవి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఆరోగ్యమే శ్రద్ధ తీసుకోవాలి, శత్రువులను అధిగమించే ప్రయత్నాలు చేయడంలో అధిక ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి ముందుగా మీ ఆరోగ్యమే శ్రద్ధ తీసుకోవడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమతో ముందుకు వెళ్లే నేపథ్యంలో ముందుగా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం, ఆలోచనలు, అలాగే మీ ఆహార స్వీకరణ మీద ముందుగా దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, బంధువర్గంతో విభేదాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గంతో అంటే మీ యొక్క అన్నదమ్ములతో కావచ్చు, నిర్ణయాలలో, అగ్రిమెంట్స్లో, ఆలోచనలలో, సహకారంలో ప్రతి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు అవసరమైన సమయంలో మీ యొక్క తల్లి పెద్దల యొక్క సపోర్ట్తో సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వారి యొక్క విషయంలో సాంఘిక సంబంధాల విషయాల మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు, స్నేహ సంబంధాలు పెంపొందుతాయి, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు, కొత్త వ్యక్తుల్ని కలుస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ ప్రయాణాలు, ఆకస్మిక ఖర్చులు, ఆకస్మిక వివాదాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, విద్యార్థుల విద్యకు సంబంధించి ముఖ్యంగా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్ థింకింగ్ విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో, ప్రాక్టీస్ విషయంలో, రైటింగ్ స్కిల్స్ విషయంలో తగిన విధంగా 1-2 సార్లు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ విషయాన్ని సరిచూసుకోవాలి.